హలో! హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 'మోగ్లీ' రివ్యూ ఇవ్వడానికి వచ్చానండి. అయితే 'మోగ్లీ' రివ్యూ ఇవ్వాలంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. లేట్ అవ్వడం కాదండి. ఇది రివ్యూ అంటే అందరూ ఇచ్చేదే. కానీ నేను రివ్యూ కాదు. ఆ కథనం యొక్క విశ్లేషణ కొంచెం సందీప్ రాజు గారికి కాదు, అండ్ సినిమా ప్రేమికులకి అర్థమయ్యేటట్టుగా చెప్దామనుకుంటున్నానండి. అదేంటంటే సినిమా అయిపోయింది కాబట్టి. ఇప్పుడు సినిమా థియేటర్స్ నుంచి వెళ్ళలేదు గానీ, సినిమా తెరమైపోయింది. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరంత బాగా కథని ఎగ్జిక్యూటివ్ చేసినప్పుడు, మీరు క్లైమాక్స్‌కొచ్చేటప్పటికి ఒక హీరోని అలా కింద పడేయడం అనేది సమంజసం కాదేమో సందీప్ రాజు గారు. ఎందుకంటే చాలామంది సినిమా ప్రేమికులు ఇదే మాట్లాడుతున్నారు. ఆ విషయం ఏంటంటే, ఒక 10 మందిని కొట్టే ఒక 'మోగ్లీ' ఇంటర్వెల్‌లోనే బండి సరోజ్ లాంటి వ్యక్తిని ప్రేమికుడిగా చితక్కొట్టేసిన ఒక 'మోగ్లీ' క్లైమాక్స్‌లో ఒక 10 మందిని చితక్కొట్టేసి చంపేసి స్థాయికెళ్ళిన 'మోగ్లీ' బండి సరోజ గారిని మాత్రం ఏమీ చేయలేని స్థితికి వచ్చేసాడా? అనేది కొంచెం జనాల్లో ప్రేమికులు, అదే సినిమా ప్రేమికుల్లో మింగుడు పడిన విషయం అయిపోయిందండి. అందుకనే మీ సినిమా మీద ప్లస్ మార్క్స్ ఉన్నా గానీ ఎక్కువ దాన్ని మైనస్ మార్కులోకి తీసుకెళ్ళింది. ఈసారి అటువంటి మైనస్‌లు చేసుకోవద్దు సందీప్ రాజు గారు. ఎందుకంటే మీరేదో అరటిపండు మీద సీన్ రాసుకొని దాన్ని క్లైమాక్స్‌కి లింక్ చేసుకున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 'మోగ్లీ' అనే కుర్రోడు ఓ 10 మందిని కొట్టగలడు. బండి సరోజ్ ఆల్రెడీ దెబ్బలు తినేసాడు. ఇంక క్లైమాక్స్‌కొచ్చేటప్పటికి బండి సరోజు ఎస్ఐ క్యారెక్టర్ అయితే ఏంటి, ఇంకోటైతే ఏంటి. గతంలో 'శ్రీరామ్' అనే సినిమా కూడా ఈ విధంగానే మిస్‌ఫైర్ అయింది. మీరు గమనించారో లేదో. ఎప్పుడైనా కథని ఒకసారి విశ్లేషణ చేసుకునేటప్పుడు ఇటువంటి నోటీస్ చేసుకోండి. వర్షం వచ్చేటప్పటికి, వర్షంలో వాడిని చంపక్కర్లొద్దు 'ప్రభాస్' గారు. ఆల్రెడీ అక్కడే దెబ్బలు తినేసి చనిపోయాడు. అతన్ని ఇంకే విధంగా చంపేసినా పర్లా. ఇక్కడ ఏమైందంటే, మీరు 'మోగ్లీ' క్యారెక్టర్‌ని చంపేసి వాడిని హైలైట్ చేయవలసి వచ్చేసింది అన్నట్టుగా వచ్చింది. దయచేసి ఇటువంటివి ఏమైనా ఉంటే నెక్స్ట్ టైమ్ బెస్ట్‌గా చేసుకుంటారని కోరుకుంటూ, ఇదండి 'మోగ్లీ' కథ యొక్క రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇటువంటి మంచి వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, నా ఫాలోవర్స్‌కి ప్లీజ్ ఫాలో చేయమని కోరుతూ, జై హింద్.